కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా నెలకొన్న పరిణామాలు తనను వ్యక్తిగతంగా బాధించాయని పేర్కొన్నారు ధర్మేంద్ర ప్రధాన్. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు అని, దేశ యువత భవిష్యత్తు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు ఆయన. దేశ యువతే భారత్ అసలైన శక్తి అని పేర్కొన్నారు ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థులు న్యాయపరమైన వివాదాలు, రాజకీయ గందరగోళంలో చిక్కుకోవద్దు అని హితవు పలికారు. చదువు, కెరియర్పై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా చూడాలి అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్. రైట్, మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఎస్ వెంకటేష్, ఇప్పుడు సీజేపీ 3 డిమాండ్లు నెరవేరినట్లే తెలుస్తోంది. కేంద్రం కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లయితే మనకు సమాచారం అందుతోంది. మరి తదుపరి కార్యాచరణ ఏంటి సీజేపీది? కాక్రోచ్ జనతా పార్టీకి సంఘీభావం తెలిపేందుకు ప్రొఫెసర్ కోదండరాం ఢిల్లీకి వచ్చారు. సో ఆయన సంఘీభావం తెలిపారు. సో కొద్దిసేపటి కిందటే మనం చూసాం ధర్మేంద్ర ప్రధాన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. సో దానిపైన కోదండరాం ఏమంటున్నారు మనం చూద్దాం. సార్, మీరు సంఘీభావం తెలిపారు. సో కాసేపట్లోనే ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. సో ఏమనిపిస్తుంది? ఇది మంచి పరిణామం. చాలా ఏళ్ల తర్వాత రాజకీయాల్లో మనం ఒక కీలకమైన మార్పును చూస్తున్నాం. ప్రజలు ఒత్తిడి పెట్టి పాలకుల నుంచి ఒక ఖచ్చితమైన స్పందన కోరుకుంటున్నారు. ఒక జవాబుదారీతనాన్ని ఆశిస్తున్నారు. దాన్ని ఆశిస్తూ వాళ్ళు చేసినటువంటి ఉద్యమము అది చాలా బలంగా ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ విస్తరించడంతో జరిగిన ఒక పరిణామం ఏంటంటే ఇవాళ మంత్రి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది. సరే, ఈ మంత్రి రాజీనామాతోటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి? ఎందుకంటే మన దేశంలో విద్యా కార్పొరేటీకరణ జరిగిపోతుంది, వారే ఎక్కువ లీకులు చేస్తున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. లేదు, ఈ రాజీనామా అనేది విద్యారంగంలో రావాల్సిన ఇతర సంస్కరణలకు కూడా అది మూలమవుతుంది, కీలకమవుతుంది. కాబట్టి అక్కడి నుంచి అక్కడతో ఆగిపోకుండా మొత్తంగా విద్యారంగంలో రావాల్సిన సంస్కరణల గురించి లోతుగా ఆలోచించాలి. పరీక్షలను ఎట్లా జరపాలి, అదేవిధంగా విద్యా సంస్థల నిర్వహణ ఎట్లుండాలి, ఈ విద్యా విధానం ఎట్లుండాలి, వీటన్నింటి మీద ఇప్పుడు సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు జరిగినవేవి పిల్లల్ని సంతృప్తిపరచలేకపోయినాయి అనేది ఈ ఆందోళన స్పష్టం చేస్తున్నది. కాబట్టి ఇవాళ ఆలోచించవలసింది ఏంటంటే అసలు ఈ విద్యారంగంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఇంత అసంతృప్తి ఉంది లోతుగా ఆలోచించాలి. ఎవరిని అడిగినా మా భవిష్యత్తు పూర్తిగా అగమ్యగోచరంగా ఉన్నది, మాకు ఉపాధి అవకాశాలు కూడా కనబడతలేవు, ఇది ఇట్లా ఉంటే ఇట్లా భవిష్యత్తును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో అందరూ పిల్లలు ఇవాళ ఇక్కడి దాకా వచ్చారు. అక్కడ ఉంటే ఎవరిని అడిగినా కానీ మా భవిష్యత్తు మీద మాకు నమ్మకం పోయింది, ఇప్పుడు మాకు ఒక అవకాశం కనబడుతుంది, భవిష్యత్తును నిర్మించుకోవాలనే విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మాకు ఇది చాలా కీలకం అని చెప్పి పిల్లలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈ 12 సంవత్సరాల ఎలాంటి పని జరగలేదంటారా? 12 సంవత్సరాల్లో సీరియస్గా దృష్టి పెట్టలే. ఇప్పుడు ఇదే కీలకం. అధికారము మాకు అప్పచెప్పిన తర్వాత ఎవరు అడగద్దు మమ్మల్ని అనే ధోరణి ఒకటి నడిచింది. ఆ ధోరణి కారణంగా ఏమైందంటే వాళ్ళకు తోచిన పని చేసుకుంటూ పోయిండ్రు, కానీ ప్రజలకు ఏం అవసరం అనేది ఆలోచించలేదు. కాబట్టి ప్రజలకు పాలకులకు మధ్యన ఒక వ్యత్యాసం వచ్చేసింది, ఒక గ్యాప్ ఏర్పడ్డది. దాని ప్రభావమే ఇప్పుడు మనం చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ చెప్తుంది విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలి, అలాగే కేసులు విత్డ్రా చేయాలి, అప్పటి వరకు మేము జంతర్ మంతర్ నుంచి కదలమంటున్నారు. ఏమంటారు? న్యాయమైన డిమాండ్లే కదా. సీజేపీ పిల్లల మీద పెట్టిన కేసులు రేపు తిరగటం కష్టం కదా, విడివిడిగా వాళ్ళు కొట్లాడలేరు. కేసులను ఉమ్మడిగానే కొట్టేయించుకోవటం అవసరం. 2, చనిపోయిన పిల్లల కుటుంబాలకు పరిహారం కూడా కీలకమే. ఎందుకంటే రేపు పిల్లలు పోతే ఆ కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఆ పరిహారం ఇవ్వటం కూడా కీలకమే. ఈ 2 కూడా బహుశా ఇవాళ చర్చల్లో పరిష్కారం అవుతాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, పేపర్ లీక్ సంబంధించి ఒక యాంటీ పేపర్ లీక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఎవరైనా ఇటువంటి పని కనుక లీక్ చేస్తే వాళ్ళకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా. ఆర్గనైజ్డ్ క్రైమ్ కనుక చేస్తే, కార్పొరేట్ సంస్థలు చేస్తే 7 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తూ ఉంటారు. ఏమంటారు? ఈ బిల్లుకి ఇంకేమైనా మీరు ప్రతిపాదిస్తున్నారా? ఒక్క బిల్లు ఒకటే కాదు, అసలు పరీక్షల్ని ఈ స్థాయిలో సెంట్రలైజ్ చేయటం మొట్టమొదట మంచిది కాదు. దాన్ని మార్చాలి. పరీక్షలను కేంద్రీకృతం చేస్తున్నటువంటి పద్ధతి మంచిది కాదు, వికేంద్రీకరించాలి. రాష్ట్రాల స్థాయిలో పరీక్షలు జరపాలి. ఇది మొదట జరగవలసిన మార్పు.
రెండోది కార్పొరేటీకరణ. ఈ ఎగ్జామ్స్కు కార్పొరేటీకరణకు మధ్యన పేపర్ లీకేజీలకు నడుమ సంబంధం ఉంది. ఈ కార్పొరేటీకరణ కూడా మంచిది కాదు. కార్పొరేటీకరణను కూడా నియంత్రించి మొత్తం మీదనైతే విద్యను అందరికీ సంబంధించిన ఒక ప్రభుత్వ వ్యవస్థగా దాన్ని తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. ఈ మార్పుల కోసం క్రమంగా ప్రభుత్వం పూనుకోవాలి. చాలా కీలకమైన ఇంకొక మార్గం ఏంటంటే ఈ విద్య ద్వారా ప్రజలకు కొంత యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేయాలి. ఇవన్నింటి మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలి. ఇవన్నీ సీరియస్గా ఆలోచించి నిర్ణయం కనుక చేయగలిగితే తప్పనిసరిగా ఈ ఉద్యమ ప్రయోజనం అనేది శాశ్వతంగా మిగులుతుంది. కానీ మీరు కార్పొరేటీకరణ అంటున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం ప్రైవేటు యూనివర్సిటీలకు పెద్ద ఎత్తున ప్రభుత్వాలు గేట్లు తెరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అదే జరగకూడదని ఇప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెలిసి ఆలోచించాలి. ఇది జరగకూడదని గట్టిగా ఒక నిర్ణయానికి రావాలి. ఈ పిల్లల అసంతృప్తిని మనం అర్థం చేసుకొని సరిచేయగలిగితే తప్పనిసరిగా దేశ భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలకు న్యాయం చేస్తేనే, పిల్లలకు మనం ఒక భవిష్యత్తును ఇవ్వగలిగితేనే ఈ దేశం బాగుపడుతుంది. అది మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఆ బాధ్యతగా తీసుకోవటం మాత్రమే కాదు, ఇది దానికోసం సీరియస్గా ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవాలి. సరే, ఈ ఆందోళన ఎక్కడితో ముగిసిపోతుందంటారా? ఇది ఇంకా వేరే మార్పులకు నాందిగా మారుతుందని అనుకుంటున్నారు? నేనైతే ఇది ఆగుతుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇది ఒక స్పష్టమైన హెచ్చరికను ప్రభుత్వానికి జారీ చేసింది. అధికారం మేము మీకు ఇచ్చింది మీ స్వప్రయోజనాల కోసం కాదు, ప్రజల కోసం మీరు దాన్ని ఉపయోగించాలి. మీరు ఉపయోగించకపోతే మేము అడుగుతాం, అడగగలుగుతాం, అడిగే న్యాయాన్ని కూడా సాధించుకోగలుగుతామనే ఒక సందేశాన్ని ఇచ్చింది. ఇది ఇవాళ మిగతా వర్గాలకు కూడా ధైర్యం ఇస్తుంది. తప్పనిసరిగా నిలబడతారు, అడుగుతారు వాళ్ళందరూ. అవన్నీ మనం ఇవాళ సీరియస్గా భవిష్యత్తులో ఇవన్నీ ప్రభావం చూపుతాయి. అందుకని మామూలుగా తీసుకోవటానికి లేదు. ఉద్యమం అనేది రానే వద్దు, కానీ అది ఉప్పెనలాగా అన్నింటిని తుడుచుకుంటూ పోతుంది. ఇది కూడా అంతే, ఒక ఉప్పెనలాగా పిల్లల ఆలోచనలనే మార్చిపారేసింది. ఇదివరకు అట్లాగా లేరు. మీరు ఇట్లెందుకు చేస్తారు, మేము అడుగుతాం అనేది ఆ ప్రశ్నించటం అలవాటైన తర్వాత తప్పనిసరిగా అధికారాన్ని నిరంతరం నియంత్రిస్తుంటుంది, ప్రశ్నిస్తుంటుంది, దాన్ని సరిగ్గా నడపాలని కోరుకుంటుంటుంది. సార్, సోషల్ మీడియాకే ఇప్పటివరకు యువత పరిమితమైంది, యువత పెద్దగా ఉద్యమాల్లోకి రావట్లేదు అనేటువంటి ఒక చర్చ నిన్న మొన్నటి దాకా జరిగింది. కానీ సోషల్ మీడియా నుంచి ప్రత్యక్ష స్థాయిలో, క్షేత్రస్థాయిలో కూడా పోరాటం చేసేటువంటి పరిస్థితికి యువత వచ్చింది. ఎట్లా చూస్తారు ఈ చేంజ్ని? ఇది మంచి మార్పు. మేము సాధారణంగా ఇళ్ళల్లో డిస్కషన్ చూస్తాం కదా, అయిపోయింది ఇక మీ తరం కొట్లాడినరు ఏదో చేసినారు, కానీ ఇప్పుడు ఈ పనులు ఎవరు చేస్తారు, సమాజం కోసం ఎవరు అడుగుతారు, ఎవరు మాట్లాడతారు. కానీ ఇవాళ ఈ ఉద్యమం తర్వాత ఒక విశ్వాసం, ఈ తరం తన భవిష్యత్తును నిర్మించుకోవటానికి సంసిద్ధంగా ఉంది అని అర్థమైపోయింది. ఇది అర్థం కావటం కూడా మంచి పరిణామమే నా దృష్టిలో. సో ఇది మనం చూస్తున్నాం కోదండరామ్ యొక్క అభిప్రాయాలు. ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోదు, ఇది విద్యారంగ సంస్కరణలకు నాందిగా మారాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. సో కేవలం సోషల్ మీడియాకే పరిమితమైనటువంటి యువత ఇప్పుడు ఏకంగా క్షేత్రస్థాయిలో వచ్చి జెన్జీ అనేటువంటి ఒక నూతన తరాన్ని సృష్టించింది. ఆ జెన్జీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అనేటువంటి విషయం కూడా, దాని పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్గా ఈ ఉద్యమం అనేది ఖచ్చితంగా విద్యారంగంలో సంస్కరణలకు నాంది కావాలి. విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో డెఫినెట్గా యువత రాబోయే రోజుల్లో మరింత ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని చెప్పి కోదండరామ్ అభిప్రాయపడుతున్నారు. డెఫినెట్గా సీజేపీ కూడా ఒక సెటైరికల్గా మూవ్మెంట్గా స్టార్ట్ అయినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఏకంగా ఒక ఉప్పెన లాంటి ఉద్యమాన్ని సృష్టించి ఏకంగా కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి దింపే స్థితికి వచ్చింది. సో ఢిల్లీలో ఉన్నటువంటి హ్యూమిడ్ హార్ష్ వెదర్ కండిషన్స్ను తట్టుకొని, ప్రభుత్వ అణిచివేతను వీటన్నిటిని కూడా తట్టుకొని కాక్రోచ్ జనతా పార్టీ చాలా అద్భుతంగా నెలన్నర పాటు ఉద్యమాన్ని సస్టైన్ చేసింది. ఈ నెల 20వ తేదీన జరిగినటువంటి మూవ్మెంట్ కనుక చూస్తే, గతంలో నేను 2013లో కూడా ఇక్కడ కవర్ చేశాను నిర్భయ మూవ్మెంట్. ఆ సందర్భంగా ఎలాగైతే ఉద్యమంలో విద్యార్థులు పాల్గొన్నారు, సో అదే తరహాలో భారీ ఎత్తున ఈసారి విద్యార్థులు వచ్చారు. సో ఆ నేపథ్యంలోనే ఈ మొత్తం
సమాచార నేపథ్యంలో నిఘా వర్గాల సమాచార నేపథ్యంలోనే ప్రధానమంత్రి స్వయంగా ఎన్నడూ లేని విధంగా ఆయన అర్ధరాత్రి సోషల్ మీడియాలో తన వీడియో సందేశాన్ని పంపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ డేనే కొత్త బిల్లును చేశారు. ఆ నెక్స్ట్ డేనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో ఇదంతా కంప్లీట్గా విద్యార్థుల యొక్క స్టూడెంట్ పవర్ను ప్రభుత్వం అర్థం చేసుకుంది, వారి ఎమోషన్స్ను అర్థం చేసుకుంది. కొత్తగా వస్తున్నటువంటి జెన్జీ ప్రభుత్వాన్ని నిలదీయగలదు, అడగగలదు, అవసరమైతే వ్యవస్థను మార్చగలదు అనేటువంటి విషయానికి ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమ ఫలితం, అలాగే దాని విజయం కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.